గోంగూర రోటి పచ్చడి చూస్తుంటేనే నోరూరిపోతుంది. గోంగూరలో వైటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఫ్రెష్‌గా గోంగూర కోసుకొని దాంతో ఈరోజు రోటి పచ్చడి చేద్దాం. గోంగూరని సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టాలి. ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కాక మీ కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టాలి. అదే ఆయిల్‌లో శుభ్రం చేసుకున్న గోంగూర వేసుకొని ఒకసారి కలుపుకొని రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా దగ్గరగా మగ్గనివ్వాలండి. ఈ పచ్చడి రోట్లో చేద్దాము. రోట్లో వేయించుకున్న పచ్చిమిరపకాయలు, 2 వెల్లుల్లి రెబ్బలు, ఉడకపెట్టుకున్న గోంగూర, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా దంచుకోవాలండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేడెక్కాక 2 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకుని ఇందక్కడ రుబ్బి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవడమే. పచ్చడి ఇంతే అండి, సింపుల్గా ఉంటుంది. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. మేము వైట్ రైస్ తినము, బ్రౌన్ రైస్లో ఈ గోంగూర పచ్చడి నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అద్దరిపోయింది. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి.